ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ ఎలా ఉన్నారు? ఈ వర్షాలకి తుఫాన్ తుఫాన్కి చాలా జాగ్రత్తగా ఉండండి. మ్యాక్సిమం మీరు వర్షంలో తడవకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఈ వర్షాకాలం రైనీ సీజన్లో మీకు ఫీవర్, కోల్డ్, కాఫ్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ దయచేసి కోల్డ్కు సంబంధించినవి చల్లని పదార్థాలు, చల్లని వస్తువులు, చల్లని పానీయాలు మీరు తాగొద్దు, తినొద్దు. ఓకేనా? ఒకవేళ జలుబు వస్తే, కోల్డ్ వస్తే ఆటోమేటిక్గా ఒక 1 వీక్ 10 డేస్ వరకు ఉంటుంది. ఏదో నామినల్గా ఒక టాబ్లెట్ వేసుకోండి, కానీ టాబ్లెట్ వేసుకుంటూ అది తగ్గదు. ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తే వెంటనే తగ్గుతుంది. అది వైరస్ అనుకోండి, ఎక్కువ కాలం 1 వీక్ 2 వీక్స్ ఉంటుంది. దానికే అదే పోతుంది. మినిమం మీరు ఏదో ఒకటి మీకు ప్రివెంటివ్గా ఏదో ఒక సింపుల్ ఒక టాబ్లెట్ కానీ, ఒక సిరప్ కానీ, లేకపోతే మీకు కాపడం కానీ, లేకపోతే ఒక మిల్క్లో ఒక పసుపు వాటర్ కానీ, ఇవన్నీ కొన్ని ఇవి ఉంటాయి, యూట్యూబ్లో చిట్కాలు ఉంటాయి. వాటిని పాటించి మీ హెల్త్ని కాపాడుకోండి. మీరు భయపడొద్దు. ఓకేనా? రైనీ సీజన్లో చిన్నపిల్లలకు కూడా వస్తాయి. దయచేసి వర్షంలో తడవకుండా, వర్షానికి చాలా జాగ్రత్తగా ఉంచండి. రెయిన్ కోట్స్ వేసుకోండి, అవసరమైతే బయటకు వెళ్ళండి. కానీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ ఆరోగ్యం కాపాడుకోవటం మీ చేతుల్లోనే ఉంది. చిన్నపిల్లల దగ్గర నుంచి, చిల్డ్రన్స్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు అందరూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. రైనీ సీజన్స్లో చాలా కాఫ్, కోల్డ్, ఫీవర్ ఇవన్నీ వస్తాయి. కానీ చాలా అలర్ట్గా ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఓకే?